బోండా ఉమ గారి మీద ఆరోపణల మీద మీ స్పందన చెప్తూ ఉన్నారు. చెప్పే కదమ్మా, ఇప్పుడు చెల్లుబాటు కాని వ్యక్తులు ఆరోపణలు చేస్తే దానికి విలువే ఉంటుంది. సరే, అలాగే ఇప్పుడు గద్దే రామ్మోహన్ సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు తెచ్చిన దాఖలాలు లేవు అని చెప్పేసి ఈ ప్రజా సమస్యలను కూడా ఎక్కడ పట్టించుకున్న పాపాన పోలేదు అని చెప్పి అంటూ ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? కృష్ణా నది ఒడ్డున కట్టిన ఆ వాళ్ళు ఎవరి హయాంలో జరిగింది, ఎవరు పర్మిషన్ తీసుకొచ్చారు, ఎవరు ఫండ్స్ తీసుకొచ్చి ఆ వర్క్ చేయించారు, దాన్ని అభివృద్ధి అనరా? అట్లాగే ఆయన వాటర్ ప్లాంట్స్ 10 MGD వాటర్ ప్లాంట్స్ 1-2 ఏర్పాటు చేశాడు నియోజకవర్గంలో. ఇది అభివృద్ధి కదా అదంతా. ఓకే, హలో కాలర్ ఉన్నారు సార్. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు కేశవరామ్ కుమార్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? దేవీనగర్ నుంచి అండి. ఓకే సార్, మాట్లాడండి. చెన్నిపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు. రామ్ కుమార్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. ముందుగా మీకు శుభాకాంక్షలు అండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. సార్, మీరు కొద్దిగా వెన్నంటి ఉండి రాధారంగా మిత్రమండలి వాటిని కొద్దిగా పాత వైభవం తీసుకురావాలి సార్. రాధారంగా మిత్ర మండలికి ఎప్పుడు వైభవం ఉంటుంది, పాతగా అయినా కొత్తగా అయినా ఎప్పుడైనా కూడా వైభవం ఉంటుంది. మధ్యలో వాళ్ళు ఇల్లు వచ్చి మళ్ళీ ఇది చేశారు అందుకు దాని గురించి సార్. అంతే సార్, అంటే ఉన్న గౌరవంతో మేము చెప్తున్నాం. తప్పకుండా మీరు ఉంటే మాకు చాలా కొండంత అండ సార్. తప్పకుండా రామ్ కుమార్ గారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. మీకు విషయం బెస్ట్ విషయం చెప్దామని చెప్పి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నానికి ఆయన సోదరుడు కేశినేని చిన్నిని బలమైన అంటే టీడీపీ ఎన్నికల బరిలోకి దింపింది కదా, బలమైన అభ్యర్థిగా మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా పార్టీ భావించే చిన్ని గారిని పోటీకి నిలబెట్టింది. మరి ఇక్కడ చెల్లుబాటు కానీ మనిషిని తీసుకెళ్లి వైసీపీ వాళ్ళు ఎందుకని అక్కడ చలామణి చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అలాగే బోడే ప్రసాద్ గారు గురించి ఏం చెప్తారు? బోడే ప్రసాద్ ప్రజల మనిషి అమ్మ. పాపం ఆయన 2019లో ఓడిపోవటమే పెద్ద డిజాస్టర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు 24/7 365 డేస్ ఆయన ఉంటే ఇంటికాడ ప్రజలకు అందుబాటులో ఉంటాడు, లేకపోతే ఆఫీసులో ప్రజలకు అందుబాటులో ఉంటాడు, లేదంటే ఆ గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటాడు. మరి అలాంటి వ్యక్తిని మరి అభివృద్ధి విషయంలో కూడా నాకు తెలిసి 80% గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయటం నేను నా కళ్ళతో ప్రత్యక్షంగా చూసా. మరి అలాంటి వ్యక్తిని మరి ప్రజలు ఎందుకు ఓడిచ్చారో నాకు అర్థం కాల. కానీ ఈ రోజున నేను ఇవాళ ప్రజాస్పందన చూస్తుంటే తను తిరిగేటప్పుడు గ్రామాల్లో చాలా బాధపడుతున్నారు. 2019లో ఇలాంటి మనిషిని మనం ఓడించామే, తప్పు చేసామని చెప్పి చాలా బాధపడుతున్నారు. నేను చూసా, ప్రత్యక్షంగా చూసా. ఇవాళ అతను చాలా అత్యధిక మెజారిటీతో గెలిచే అవకాశం కనపడతా ఉంది. ఓకే సార్, అలాగే కృష్ణలంకలో ఇళ్ల పట్టాల సమస్య అనేది ఎప్పటి నుంచో ఉంది. దీని మీద మీ పార్టీ అధికారంలోకి వస్తే దీని గురించి ఏం చెప్తారు? మరి రాధాగారి హయాంలో కొన్ని వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది కృష్ణలంకలో. అలాగే ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చే ఏర్పాటు రాధాగారే చేస్తాడు. ఒకసారి చేశాడు, మళ్ళీ చేస్తాడు. ఓకే, కాలర్ ఉన్నారు సార్. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు బుద్ధ జగన్నాథం అండి, మాజీ కార్పొరేటర్ విజయవాడ. ఓకే సార్, చెన్నిపాటి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. జగన్నాథ గారు నమస్కారం, చెప్పండి. అన్నయ్య గారు నమస్తే అండి. నమస్తే, చెప్పండి జగన్నాథ గారు. మన దైవ సమానులైన వంగవీటి మోహన్ రంగయ్య గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందంటే విజయవాడ కాదండి, వంగవీటి మోహన్ రంగారావు గారి ప్రభావం మీరు అన్నట్టు ఉభయ రాష్ట్రాల్లో ఉంటుంది. ఆయన్ని ఈ ఉభయ రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా స్మరించుకుంటారు. ఖచ్చితంగా ఆ ప్రభావం ఎంత ఉందో ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 3వ తారీఖున తెలుస్తుంది మీకు. అవునండి, ఎప్పుడు కూడా గత ఎన్నికల్లో కూడా రంగయ్య గారి ఫోటోలు పెట్టుకుని విజయవాడ నగర
నగరంలో 3 నియోజకవర్గాల్లో కూడా రంగా గారి ఫోటోలు ఎక్కువగా కనపడాయి. ఈసారి మన రంగా గారి కుమారుడు రాధాకృష్ణ గారు బహిరంగంగానే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా విజయవాడ వంటం ప్రాంతంలో నేను చూసిన చోట కూడా ఎక్కువ ఎవరో రంగా గారి ఫోటోలు కానీ ఎక్కడ సెంట్రల్లో కానీ అంటే ఇప్పుడు వాడలేదనుకోండి. వాళ్ళ కూడా మనం ఒకటే పిలుపునిస్తాం, ఫోటోలు పెట్టుకున్నా పెట్టుకోకపోతే మీ ద్వారా రంగా గారి అభిమానులందరూ కూడా కూటమికి సపోర్ట్ చేయాలనేది నా అభిప్రాయం అండి. ఫోటోలతో పని లేదండి, ప్రజల గుండెల్లో ఉంటాడు వంగవీటి మోహన్ రంగా గారు. అదే సార్. కాబట్టి ఫోటోలు పెట్టినా పెట్టకపోయినా రంగా గారిని అభిమానించే ప్రతి ఒక్కళ్ళు కూడా రాధాబాబు పిలుపుని అనుసరించి కూటమికి అదే తప్పకుండా అవును సపోర్ట్ చేస్తారు. అవును, మన దగ్గరగా ఉన్న మనకు తెలుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా గుడివాడ కొన్ని ప్రాంతాల్లో వైకాపా వాళ్ళు వాళ్ళ ఓట్ బ్యాంక్ ఫోటోను కూడా వాడుకుంటున్నారు సార్. దీంట్లో వాస్తవం కూడా వాడుకుంటారు. ఇప్పుడు రంగా గారిని అభిమానించే వాళ్ళు వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, కులాల వాళ్ళు ఉన్నారు, పార్టీల వాళ్ళు ఉన్నారు. దాన్ని మనం ఎక్కడ అబ్జెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ అభిమానం అది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ జగన్నాథం గారు. థ్యాంక్ యూ అండి.